దిస్ మదర్ ఎర్త్ ఈజ్ బికమింగ్ టూ అన్ఇన్హాబిటబుల్. ఈ భూమి మీద మనిషి బతికేలాగా లేడు, చాలా కష్టంగా ఉంది. ఎండాకాలం వస్తే ఇదిగో ఇదే పని, పొద్దుస్తమానం 4 గోళ్ల మధ్య కూర్చోవడం, ఆ టీవీలు ఈ సినిమాలు చూస్తూ కూర్చోవడం. ఎంతసేపు కూర్చుంటే అలాగా? ఇదే జీవితం అంటే 4 గోళ్ల మధ్య. బయటికి ఎక్కడికైనా వెడతా ఉంటాయి. ఈ బాబోయ్, ఎక్కడ చూసిన జనం, ట్రాఫిక్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, షాపింగ్ కాంప్లెక్స్లు, మాల్స్, పచ్చదనం అనేదే లేదు. ఇక్కడ ఎండాకాలం అనేది సంవత్సరానికి 10 నెలలు అయిపోయింది. ఏసీలు ఇదివరకు అసలు ఎండాకాలం వేసుకునే వాళ్ళం. అంటే సంవత్సరానికి 4, 5 మహా అయితే 6 నెలలు, 6 నెలలకు వచ్చింది. ఇప్పుడు ఏసీలు సంవత్సరానికి 10 నెలల పైన వేసుకుంటున్నాం. ఎవరికి బుద్ధి లేదో తెలీదు. అసలు భూమిపై మనిషి మనుగడకి వచ్చే ఇబ్బందులన్నీ మనుషుల వల్లే వచ్చాయి. ఎవరో వచ్చి మన జీవితాలని, మన బతుకుల్ని నాశనం చేయాల. మనుషుల్ని మనమే చేసుకుంటున్నాం. అదే ఉంటే అందరికీ బతికే హక్కు ఉంది. లివ్ టు లైఫ్ రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగం అక్కడే ఉంది, మనం ఇక్కడ ఉండం. అది అక్కడే ఉంటుంది. మన జీవితాలు మొత్తం ఎలా ఏడిస్తే ఒక మోతాదు మించి జనాన్ని పుట్టించి అదే భూమికి వారిని భాగంగా చేసే హక్కు, అధికారం ఇటు మనుషులకి లేదు, అటు దేవుడికి లేదు. ఇది ఎవరికి గ్రహించరు. ఇన్ని మందులు కనిపెట్టి మనిషి ఆయిల్ తాగి పెంచేస్తున్నారు. ఎందుకురా? పొద్దుస్తమానం ఇలా 4 కోళ్ల మధ్య ఏసులో బతకమనా? 100 ఏళ్ళు ఎందుకు జీవితం? అన్ని మందులు కనిపెట్టేస్తున్నారు. స్వాతంత్రం వచ్చినప్పుడు రాకముందు ఎంతకాలం బతికేవాళ్ళు? చాలది 80 ఏళ్ళు, 90 ఏళ్ళు నరకం చూడమన్నా ఇప్పుడు ఇలా కూర్చుని గదుల్లో. అప్పుడే మొదలైన మన బెంగళూరులో నీళ్ళ కోసం తన్నుకోవడం. మన వాళ్ళకి సర్వైవల్ విషయానికి వస్తే తమ్ముడు లేదు, బావ లేదు, పక్కింటి వాడే పక్క రాష్ట్రం అనేది అసలు లేనే లేదు. మన దేశంలో వాడే మనకు శత్రువు. అసలు ఆ రాజ్యాంగం రాసినవాడు కూడా ఏమిటో, ఎలా రాస్తాడు ఏమిటో ఆయనకే అర్థం కాదు. బాగా తిరకాసలు పెట్టాడు. నదులు, నీళ్ల సమస్య అనేవి కేంద్రం పరిధిలో కాకుండా చేశాడు. అంటే రాష్ట్రాల్లో ప్రజలు మీలో మీరు తన్నుకుంటగా కేంద్రానికి ఇవ్వకండి అధికారం అని వీళ్ళు ములిసిపోతారు. అది కేంద్రం ఏమైనా చేద్దాం ఉంటే రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తుంది కేంద్ర ప్రభుత్వం అని. అలాగే దేవాలయాలు, శాంతి భద్రతలు ఇవన్నీ రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి. తనకి జామని మీలో మీకు ఎవరు రాశారు బాబా? రాజ్యాంగం చాలా చక్కగా రాశారు. ఇప్పటికే పక్కనే అపార్ట్మెంట్ వచ్చేసాయి. అందులో బాల్కనీలు కూడా వదలట్లేదు. ఎందుకంటే బెడ్రూముల సైజు మరి తగ్గిపోతుంది కదా. ఎవరైనా ఇల్లు కొనడానికి వస్తే అపార్ట్మెంటు, అబ్బా ఎంత పెద్ద బెడ్రూములు అనుకుంటారు. కానీ అరే అసలు బాల్కనీలు లేవు, కాసేపు బాల్కనీలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామంటే లేదు అని అడిగితే బిల్డర్ కూడా ఏమంటాడు, మీకు 2 ఏసీలు ఇస్తున్నామండి, పెద్ద బెడ్రూములు అంటాడు. ఏంటి ఏసీలు ఇస్తున్నాడా? అమ్మో పెద్ద బెడ్రూములు. ఎప్పటికీ పెద్ద ఇళ్ల స్థలాలని అపార్ట్మెంట్లు లేదా 50-60 గజాల ఇళ్ళు అయిపోతున్నాయి. చిన్న ఇళ్ళు, టిక్కి ఇళ్ళు, ఇరుకు ఇళ్ళు, ఇరుకు గదులు, ఇరుకు మనసులు, అంతే కదా. ఇవి కూడా త్వరలోనే పోతాయి. స్టూడియో ఇళ్ళు కూడా వచ్చేస్తాయేమో. స్టూడియో ఇళ్ళు అంటే తెలుసు కదా, ఒకే పెద్ద హాల్ ఉంటుంది, అందులో బెర్తల్లో ఉంటాయి. ఆ రోజులు వస్తాయి. చిన్న లాకర్లు. అప్పటిదాకా నేను ఉండకపోతే మంచిది. ఈ జన్మకి నరకం చాలులే. వచ్చే జన్మ అంటూ ఉంటే మనిషిగా మాత్రం వద్దు బాబు. ఎక్కడ ఏమోలో చెట్టుగానో, ఏ అడవిలోనో జంతువుగానో, పక్షిగానో పుడితే మంచిది. దేవుడా, మేము అసలు ఏది అడిగినా సరే మీ మనుషులకి స్వార్థం ఎక్కువ. ఎప్పుడు అడిగినా డబ్బులు అది ఇది అంటారు కదా. అవేం వద్దులే. ఈ ఒక్క చిన్న కోరిక చేసి పెట్టు వచ్చే జన్మకి. నీకు దండం పెడతా ప్లీజ్.